ఓకే. సో లెట్ మీ పుట్ ది పర్స్పెక్టివ్ రైట్ అగైన్ వన్స్ అగైన్. మనం ఇంకొకసారి ఈ పర్స్పెక్టివ్ని లేకపోతే ఉన్న సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం. సందర్భం ఏమిటి అని అంటే మనం ఫస్ట్ వారంలో నుంచి చూస్తున్నట్లుగా మొదట యేసు ప్రభువు చనిపోయాడు. ప్రజలందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఆయన త్వరగా వస్తాడు. ఇప్పుడు ముఖ్యంగా యూదులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆయన వచ్చి దేవుని రాజ్యం స్థాపించేస్తాడు. దేవుని రాజ్యం స్థాపించినప్పుడు మాకు ఈ బానిసత్వం నుంచి విముక్తి వచ్చేస్తుంది. ఈ బానిసత్వం నుంచి విముక్తి వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో మేము ఉంటాం. దేవుడు యేసు ప్రభు ప్రకటించినటువంటి సువార్త అదే. దేవుని రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో మేము ఉంటాం. అది నిత్య రాజ్యము, సనాతనం లేకపోతే నిత్యమైనటువంటి రాజ్యం, ఎప్పటికీ ఉండేటటువంటి రాజ్యము. ఆ రాజ్యంలో మేము ఉంటాం. కోడల చేత గొర్రెల చేత ఇవ్వబడినటువంటి రక్తం ద్వారా మేము పొందినటువంటి పాప క్షమాపణ లాంటి పాప క్షమాపణ కాకుండా, ఇన్నేళ్లు మేము చేస్తూ వచ్చినటువంటి బలుల ద్వారా కాకుండా, మా కొరకు దేవునిగా పిలువబడినటువంటి దేవుని చేత దేవునిగా పిలువబడినటువంటి దేవుని కుమారుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన మానవుడు కోల్పోయినటువంటి మహిమా కిరీటమును తిరిగి శ్రమల ద్వారా తీసుకున్నాడు. అంటే రాచరికమును, మానవుడు ఏదైతే ఏ రాజ్యమునైతే ఏలటానికి ప్రభు పెట్టాడో ఆ రాజ్యము నుంచి తొలగిపోయినటువంటి ఆ మహిమా కిరీటమును మనుష్యుడిగా వచ్చినటువంటి రక్తమాంసములలో పాలిభాగస్తుడై వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ మహిమా కిరీటమును ఆయన ధరించుకున్నాడు. కాబట్టి మీరు తొందరపడి ఈ ప్రభువును విడిచిపెట్టి మళ్ళీ లోకంలో ఉన్నటువంటి లోక మర్యాద వైపుకు వెళ్ళిపోకండి. ఈ రాజు కాకుండా వేరే రాజుకు లాయల్ గా, లేకపోతే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ అధికారం వైపుకు వెళ్ళిపోకండి. లోకమును పరిపాలించే అధికారి మనకు చూడటానికి లేకపోతే ఫిజికల్ గా కనిపిస్తాడు, కానీ అది రియల్ కాకపోవచ్చు. అది రియల్ కాదు. నిజానికి మన ప్రభు వచ్చాడు. నిజానికి మన ప్రభువు సర్వాధికారములు కలిగిన వాడు. ఇప్పుడు మీకు రాజులుగా కనిపిస్తున్నటువంటి వారు కూడా ఆయన అధికారం ఇస్తేనే వారు రాజులుగా ఉన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా పౌలు అనొచ్చు, లేకపోతే లూకా అని కూడా కొంతమంది అంటారు. హెబ్రీలకు రాసినటువంటి హెబ్రీ పత్రిక యొక్క రచయిత, తెలుగు భాషలో అపోస్తలుడైన పౌలు అని పైన రాశారు. కానీ అది హిస్టారికల్ గా స్కాలర్స్ లో కొంచెం భేదాభిప్రాయం ఉంది. అది పౌలు కావచ్చు, లూకా కావచ్చు, కొంతమంది బర్నబా అని కూడా అంటారు. సో ఏదేమైనప్పటికీ రచయిత యొక్క ప్రధాన అంశం ఉద్దేశం ఏమిటి అని అంటే, ఎవరైతే యేసును వారి రాజుగా, స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తున్నారో ఆ వెంబడింపులో మీరిప్పుడు వెనక్కి మరలకండి. ఆయన రావటం లేట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన ఆల్రెడీ తన రాజ్యంను స్థాపించేశాడు. ఇది చాలా ద క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్. ఇది అన్నిటినీ పట్టుకుని ముందుకు తీసుకొచ్చేటటువంటి చాలా ప్రధానమైన అంశం. ఏంటి అని అంటే, మీరు అనుకుంటున్నారు ఆయన అప్పుడెప్పుడో భవిష్యత్తులో వస్తాడు, చేస్తాడు అని. కానీ ఆయన భవిష్యత్తులో వచ్చే మాట సంపూర్ణతకు సంబంధించినటువంటి మాట. సంపూర్ణంగా రాజ్యమును మీరు తిరిగి లేచినటువంటి శరీరములతో, లేకపోతే ఆయన ఏ విధంగా అయితే తన రాజ్యమును తిరిగి లేచినటువంటి నూతన సృష్టి అని పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. నూతన సృష్టి అయినటువంటి తన నూతన శరీరము ద్వారా నూతన సృష్టికి ఆయన ఆరంభం లేకపోతే శిలాన్యాసం చేశాడు. లేకపోతే దాన్ని ఏమంటారు, మొట్టమొదటిగా తనే నూతన సృష్టికి నాంది పలికాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా నూతన సృష్టి అవుతారు. ఇప్పుడు ఆయన నూతన సృష్టి, ఆయన భౌతికమైనప్పటికీ ఈ భౌతిక కాయానికి ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఆయన కలిగి ఉండడు. ఆయన తినగలుగుతాడు, ఆయన నవ్వగలుగుతాడు, మనల్ని ముట్టుకోగలుగుతాడు, మనల్ని ముట్టుకోవద్దు అని చెప్పగలుగుతాడు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యు డూ నాట్ నో నౌ. నీకు ఇప్పటికీ తెలియనటువంటి భౌతికతలో ఉన్నటువంటి డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన ఆల్రెడీ తన రాజ్యాన్ని పునరుత్థానం చెందటం ద్వారా స్థాపించేశాడు. ఆయన పైకి ఎక్కి వెళ్ళిపోయాడు అని చెప్పగానే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వచ్చే సంపూర్ణత గురించి ఆలోచిస్తూ, ఆయన అప్పుడెప్పుడో వస్తాడు, ఇప్పుడు అధికారం నా దగ్గర ఉంది కనుక పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అని మత్తయి సువార్తలో చెప్పినట్లుగా మీరు దాన్ని గుర్తుంచుకుని, ఆ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సీజర్ ఉండకూడదు అంటే కైసర్ ఉండకూడదు,
లేకపోతే హెరోదియస్ ఉండకూడదు, లేకపోతే ఇంకెవరో ఉండకూడదు, ఈ లోకాన్ని ఏలేటటువంటి వాళ్ళు ఉండకూడదు, కేవలం ఆయన ఏల్తాడు అన్నటువంటి సార్వభౌమాధికారం గురించి మీరు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే గివ్ ఇట్ ఎ బ్రేక్. అది కాదు సువార్త. సువార్త ఏమిటి అని అంటే ఆయన పద్ధతి వేరు. ద వే హీ డిఫైన్స్ థింగ్స్, ద వే బైబిల్ డిఫైన్స్ థింగ్స్. బైబిల్ మీకున్నటువంటి ఆలోచనలో మొత్తానికి మొదటి నుంచి వస్తున్నటువంటి కథను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదటి నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ మానవ చరిత్రను జ్ఞాపకం చేసుకోండి అని ఆథర్ అక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతున్నాడు. సందర్భం ఇది. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు ఒక వాగ్దాన భూమి ఉంది. వాగ్దాన భూమి మనకు పోను 3వ అధ్యాయంలో ఆ వాగ్దాన భూమి గురించి మాట్లాడేటప్పుడు వచ్చేటటువంటి విషయాలు మనం చూస్తాం. కానీ దాన్ని సమరైజ్ చేస్తూ చెప్తున్నాను. మనకు ఒక వాగ్దాన భూమి ఉంది. మన కొరకు ఒక ప్రణాళిక ఉంది. ప్రపంచం యావత్తు కొరకు ఒక ప్రణాళిక ఉంది. కానీ ఆ గమ్యమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీ ఉద్దేశంలో గమ్యము కొంచెం మసకబారిపోయింది. కానీ ఆ మసకబారిపోయిన గమ్యము మీరు అనుకుంటున్నట్లుగా ఉన్నది కాదు. ఆయన రాజ్య స్థాపన అన్నది జరిగేటటువంటి గమ్యం గురించి మనం మాట్లాడుతున్నాం అని చెప్పేటటువంటి సందర్భం, మందలించేటటువంటి సందర్భం, వెనుకకి తరలిపోకుండా ఉండేటటువంటి సందర్భం. అంటే వారు నమ్మినటువంటి వేరు పారంపర్యాచారములు, వేరు యూదా మతానికి సంబంధించినటువంటి ఆ పద్ధతులలో దొరికేటటువంటి సాంత్వన, ఆ పద్ధతుల్లో దొరికేటటువంటి సాల్వేషన్ అనగానే నేను చచ్చిపోయి పరలోకం వెళ్తాం అన్నది మన మనసుల్లో వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్లూటార్క్. నేను ప్లూటార్క్ గురించి కొంచెం మాట్లాడతాను ఇది కంప్లీట్ అయిన తర్వాత. సో ఇలా అది కాదు. నిజానికి ఆయన రాజు, ఆయన రాజ్యము స్థాపించాడు. ఆ రాజ్యంలో మనం వెళుతూ ఉన్నాం. అంత్యం వరకు మనం పట్టుకుని ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఏలికలుగా అవుతాం. తిరిగి మనము జన్మించినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. తిరిగి మనము పునరుత్థానం చెందినప్పుడు ఆ భౌతికత కలిగి ఉన్నప్పటికీ ఎప్పటికీ నశించినటువంటి శరీరంలోనికి వస్తాం. మరియు పరలోకము భూలోకము కలిసి ఉండేటటువంటి నీ రాజ్యము ఇక్కడికి వచ్చునుగాక అన్నటువంటి స్థితిలోనికి మనం ఆయనతో కలిసి జీవించేటటువంటి ఆయన యొక్క ప్రణాళికను నెరవేరుస్తాం అన్నటువంటి లార్జర్ కాంటెక్స్ట్ ను మనం చూస్తున్నాం. లార్జర్ కాంటెక్స్ట్. ఆ లార్జర్ కాంటెక్స్ట్ లో మనం బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని అంటే ఆయన భూమ్యాకాశములకు సృష్టికి పునాది వేసిన వాడుగా మనం మొదటి అధ్యాయంలో చూసాం. ఆయన సృష్టి అన్నటువంటి విశాలమైన దృక్పథంతో మాట్లాడుతున్నాడు. మీరు కొంచెం తగ్గించేసి కొంతమంది సృష్టి అంతా కాదు ఇశ్రాయేలు అన్నటువంటి దృక్పథంలో చూస్తున్నారు. అలా కూడా కాదు, ఇంకొంచెం తగ్గించేసి లేదు ఇశ్రాయేలులో కూడా యూదులు మాత్రమే అని కొందరు మాట్లాడుతున్నారు. అలా కాదు, యూదులు కూడా కాదు, నేను, నా సంఘం, నా డినామినేషన్, నేను ఇదిగో దీనికోసం మాత్రమే అని ఇంకొందరు మాట్లాడుతున్నారు. వేరాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ స్కోప్, చాలా విశాలమైనటువంటి స్కోప్ కలిగినటువంటి లేకపోతే విశాలమైనటువంటి పరిధి కలిగినటువంటి మాటలను హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెప్తున్నాడు. అందుకని మొదటి అధ్యాయం మొత్తం కూడా చాలా ప్రాముఖ్యం. దట్ గివ్స్ ది బేస్మెంట్ ఆఫ్ వాట్ వీఆర్ స్పీకింగ్. ఏంటనంటే ఆయన సృష్టికర్త, సృష్టిని ఆయన చేశాడు. సృష్టిని ఆయన చేసి సృష్టి పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారం కలిగి ఉన్నటువంటి ఆ సృష్టికర్తను తండ్రి అయిన దేవుడు దేవా అని పిలుస్తున్నాడు. ఈ భూమి అంతా అంతరించిపోతుందేమో కానీ ఆయన మాట నిలబడుతుంది. ఆయన దీనిని ఒక చాపను చుట్టినట్లు చుట్టేస్తాడు. ఎందుకు అనంటే ఇంతవరకు సారా చెప్పినట్లుగా ఇట్ ఈస్ అబౌట్ రెస్టరేషన్, ఇట్ ఈస్ అబౌట్ సమ్మింగ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదవాలి. ఎవరైనా చదవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. చాలు, యూ కెన్ కంటిన్యూ టు రీడ్ ఇట్ లేటర్. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని నేను చెప్పే దాంట్లో ఆ కాంటెక్స్ట్ లో అది సెట్ కాకపోతే యూ కెన్ రీడ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ విత్ క్వశ్చన్స్, నో ఇష్యూస్. ఓకే, సో అంటే ఫర్ ద సేక్ ఆఫ్ టైమ్ లెట్ మీ గో ఇన్ అ డిఫరెంట్ ఫాస్టర్ పేస్ నౌ.
ఏం ప్రభు చెప్తున్నాడు అని అంటే, మనము వీ హ్యావ్ టు రీఫ్రేమ్ అవర్ మైండ్ సెట్ నా. మన మైండ్ సెట్ ఏంటి అని అంటే, చాలా సార్లు ఈ వెస్టర్న్ థియాలజీ చెప్పి ఏమైపోయింది అని అంటే, యేసు ప్రభు వచ్చాడు, నువ్వు నీ పాపం ఎంత భయంకరం అంటే దేవుడు ఎంత కోపంగా ఉన్నాడంటే, హీస్ అన్ యాంగ్రీ గాడ్ అట్ యూ. ఒక రకమైన అంటే వి ఫీల్ సో కండెమ్డ్. దేవుడు ఎంత అసలు ఉగ్రతలో ఉన్నాడు, ఆ ఉగ్రత నీ మీద పోస్తున్నాడు, ఉగ్రత చచ్చిపోతూ ఉంటే ఆ యేసుప్రభు వచ్చి టక్కని నీ మీద పడిపోయి ఆ ఉగ్రతంతా తీసేసుకొని నిన్ను పక్కకు తోసేసి, ఫర్ సమ్ రీజన్ వీ హ్యావ్ దిస్ థియాలజీ వీ హ్యావ్ డెవలప్డ్. వెల్, దెర్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ దాట్. మనం ప్రకటించేటటువంటి సువార్తలో ఈ ఆస్పెక్ట్ ఒక భాగం ఉంది. బట్ ఇట్ ఈస్, మనము యోహాను సువార్త 3:16 చదివినప్పుడు కూడా ఫర్ గాడ్ సో హేటెడ్ ద వరల్డ్ అని చదివేందుకు అవకాశం ఉంటుంది మనకు. ఇలాంటి థియాలజీని నమ్మితే దేవుడు లోకమును ఎంతో ద్వేషించను కాక తన కుమారుని చంపి అని మనం చదవాల్సి వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ది కాన్సెప్ట్. దేవుడు అలా చూడడు. దేవుడు ఏం చూస్తున్నాడు అని అంటే, ది పర్పస్ దట్ క్రైస్ట్ కేమ్ ఈజ్ నాట్ టు టేక్ సుధీర్ ఆర్ నాట్ టు టేక్ ప్రవీణ్ అండ్ గో అవే ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఆయన చేసినటువంటి సృష్టిలో ఇదంతా వేస్ట్, బాగలేదు, ఇక్కడ నుంచి తీసుకుని ఆయన వెళ్ళిపోదాం అన్నటువంటి ప్రణాళికలు వచ్చినట్లుగా మనకు థియాలజీ చెప్తుంది. కానీ బైబిల్ అలా చెప్పదు. బైబిల్ చాలా స్పష్టంగా యేసుక్రీస్తునందు పరలోకమును భూలోకమును అన్నిటి ఆ సృష్టి అంటే పరలోక విసినిటీకి, ద రెల్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ heavenlies is. realm of God అంటే ది మన దగ్గర నిజానికి పదాలు లేవు. నిజానికి హౌ టు డిఫైన్ వేర్ గాడ్ లివ్స్ అనేది చెప్పలేం మనం. ఎందుకంటే గాడ్ దట్ ఈస్ అ డిఫరెంట్ డైమెన్షన్. మనకు ఏమర్థమైనా కానీ ద టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్ అంటే సమయము, పదార్థము మరియు ప్రదేశము, ఈ వీటిల్లోనే అర్థమవుతుంది. దట్ ఈస్ అవర్ డైమెన్షన్. బట్ దేర్ ఆర్ అదర్ డైమెన్షన్స్. ఆ స్పిరిచువల్ డైమెన్షన్ ను మనము మాట్లాడటానికి మన దగ్గర పదాలు లేవు, మన భాష చాలదు. కాబట్టే ప్రకటన గ్రంథము ఆంథ్రోపోమార్ఫిక్ భాషలో, లేకపోతే హెవెన్లీస్, లేకపోతే పరలోకమందున్న ఆశీర్వాదముల గురించి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలా వర్ణించాడు అనేది కూడా ఈ క్వాలిటీస్ లో వర్ణిస్తాడు, గుణాంకములలో వర్ణిస్తాడు. యూ కెనాట్ మెజర్ ఇట్ అంటే క్వాంటిటీస్ లో, యూనిట్స్ లో మెజర్ చేసేటట్లుగా కనిపించదు. ఎన్ని కేజీలు, ఎన్ని లక్సెస్ ఉంటుంది, బంగారు ఎంత ఉంటుంది, అలాంటిది కాదు. ఇట్ ఈస్ అబౌట్ అ డిఫరెంట్ రెల్మ్. ఆ డిఫరెంట్ రెల్మ్ అయినటువంటి పరలోక సంబంధమైనవి మరియు మనకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినవి, ఈ రెండింటిని ప్రభువైన యేసుక్రీస్తు హీ వాంట్స్ టు సమ్ ఇట్ అప్. ఈ రెండింటిని ఏకం చేయాలి అన్నది ఆయన ప్రణాళిక. మళ్ళీ ఒకసారి 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను సమకూర్చటము. ది ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ థ్వాటెడ్ బై ఎనీబడి. ఎవరు కూడా దేవుని యొక్క ప్రణాళికను మధ్యలో వచ్చి అదేదో మనం చేసిన తప్పులకు ఆయన అప్సెట్ అయిపోయి ఆయన ఇంకేదో బాధపడిపోయి, నో, దిస్ ఈస్ వాట్ గాడ్ ఇంటెండెడ్. యాక్చువల్లీ దేవుడు ఇంటెండ్ చేసిందే ఇది. దేవుడి యొక్క ప్రణాళిక ఇది. ఏంటంటే హీ వాంట్స్ టు డ్వెల్ అమాంగ్ us. ఆయన మన మధ్యలో జీవించాలి అని ఆశపడుతున్నాడు. అండ్ ఫర్ దాట్ హీ గేవ్ హిస్ సన్. దానికి కారణంగానే తన కుమారుణ్ణి మనకిచ్చాడు. అండ్ హిస్ డిజైన్ ఈస్ దట్ హిస్ సన్ సమ్స్ బోత్ ద వరల్డ్స్ టుగెదర్ అండ్ ఫుల్ఫిల్స్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును స్థాపించడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమముగా ఆయన ఈ లోకములోనికి రావటము, పరలోకమందున్నవి మరియు భూలోకమందున్న వాటిని రెండింటినీ కూడా యేసుక్రీస్తునందు దాన్ని ఏమంటారు, టు సమ్ బోత్ ది వరల్డ్స్ టుగెదర్. ఆ రెండింటి ట్వైలైట్ అంటాం కదా మనం. అని అంటే ఒకవైపు రాత్రి, ఒకవైపు పగలు, రెండు కలిసేటటువంటి ప్రదేశం అని పిలుస్తాం. అటువంటి స్థితిలో ఆయన రిజరెక్టెడ్ లైఫ్, రిజరెక్టెడ్ బాడీ, ఈ రోజుకు కూడా ఆయన శరీరంలో ఉండటం, ఈ రోజుకు కూడా మన కొరకు విజ్ఞాపన చేయటం, ఈ రోజుకు కూడా ఆయన సింహాసనంలోనూ కూర్చోవటం, ఈ రోజుకు కూడా ఆయన మనిషిగానే ఉండటం. హీ స్టిల్
మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ముందుకు చదువుతూ ఉన్నప్పుడు 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ దట్. హీ స్టిల్ మ్యాన్ టుడే. ఆయన శరీరుడై తిరిగి లేచాడు. ఆయన ఇప్పటికీ మనుష్యుడిగా మనకు ఉన్నాడు, మనుష్యుడిగా మనకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. అండ్ హీఈస్ అగైన్ గాడ్. ఆయన దేవుడు కూడా. సో ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు దేవునికి సంబంధించిన రెల్మ్ను మనిషికి సంబంధించిన రెల్మ్ అనంటే ఇంగ్లీష్ పదం, అది తెలుగులో నాకు ఎవరికైనా మంచి పదం గోచరిస్తే కనుక చెప్పండి. రెల్మ్ అంటే ప్రదేశం కాదు, అది దాన్ని ఏమంటారు, పరిధి అనొచ్చు అన్న. పరిధి అనొచ్చు అనుకుంటా. పరిధి అని అంటే అనొచ్చు. ఒకసారి చూద్దాము. కాకపోతే రెల్మ్ అని అంటే ఎ స్పేస్ ఆర్ ది స్ఫియర్ అనొచ్చు. there are many రంగం అనొచ్చు. there are many things. అంటే దైవ రంగాన్ని మానవ రంగాన్ని కుదించి లేకపోతే వాటి రెండిటిని కలిపి ఒక చోటికి తీసుకొని రావటం క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రధానమైనటువంటి పరిచర్య. ఈ పరిచర్యకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చాడు. దాన్ని మనము విత్ థియాలజీ, చాలా కష్టపడి థియాలజీ చేసి మనం ఏం చేసామనంటే యేసు ప్రభువును ఒక సుత్తి తీసుకుని సమ్మెట్ తీసుకుని పైన ఇక్కడ అక్కడ ఇట్లా కొట్టి చెక్కేసి, దిస్ ఈస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, దిస్ ఈస్ అబౌట్ ప్రవీణ్ చచ్చిపోవాలి, పరలోకం పోవాలి, ఎస్తేర్ చచ్చిపోవాలి, పరలోకం పోవాలి, మరియమ్మ చచ్చిపోవాలి, పరలోకం పోవాలి. ఆ పరలోకం పోవడానికి ఏం చేయాలి? అండ్ ఇట్స్ ఎ rat race, running. So I want you to read a very important word. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది కాబట్టి 3వ అధ్యాయానికి రావడానికి ముందు let us go here. 115వ కీర్తన ఒకసారి చూస్తారా? 115వ కీర్తన ఎక్సలెంట్ వర్డ్, చాలా బాగుంటుంది. It gives you the definitions of what you need to understand before you read the word of God. దేవుని వాక్యాన్ని చదవటానికి ముందు, ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఈ లోతుల్లోనికి వెళ్ళటానికి ముందు యూ నీడ్ టు గెట్ దిస్ ఐడియా వెరీ వెల్. ఒకసారి 115వ కీర్తన చూస్తారా? మాకు కాదు యెహోవా, మాకు కాదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. Right from here you need to pay attention here. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఓకే. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చాలు. We will go to the 9th verse once we complete this portion. ఈ 8 వచనాలు ఒక్కసారి మనసుంచి చూడండి దాని మీద. సో what we have a very weird understanding. 3వ వచనంలో మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు ఆకాశం నుండి ఆయన అనంటే? ఆయన రాజ్యం చేస్తున్నాడు. ఏం రాజ్యం చేస్తున్నాడు అనంటే, కొంతమంది యొక్క ఆలోచనలు ఏంటంటే, జరిగే ప్రతి ఒక్కటి మనసులోని ఆలోచనలోని ఊహలోని ప్రతి ఒక్కటి దేవుడే సృష్టించి సంకల్పించి వారిలో పెట్టి వాళ్ళతో పాపం చేయించిన తర్వాత కుమారుని పంపించి కుమారుని చంపేసి ఆయన తిరిగి లేపి ఈయన తీసుకొని పరలోకం పోవాలి అనేది ఈ పర్టికులర్ 3వ వచనానికి మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు అన్నదానికి మన ఇచ్చేటటువంటి నిర్వచనం. 8వ వచనం చూస్తే, ఏ దేవుళ్లను అంటే వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇలాంటి థియాలజీని నమ్మే వాళ్ళు కూడా, ఇలాంటి థియాలజీని ప్రకటించే వాళ్ళు కూడా అలాంటి దేవుళ్ళలాగే అవుతారు. ఏమని? ఇట్ ఈస్ అబౌట్ మీ, ఇట్ ఈస్ అబౌట్ మీ గోయింగ్ టు హెల్, మీ గోయింగ్ టు హెవెన్, మీ పర్ఫార్మింగ్ దిస్, నేను చేయటం, నేను. Whereas the plan of God is totally different. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుని ఉన్నప్పుడు యోహాను తల్లి అనుకుంటాను, వారిద్దరు తీసుకుని నీ రాజ్యం వచ్చినప్పుడు నీ కుడి పక్క నా ఎడం పక్క నా కొడుకులను కూర్చోబెట్టానంటే అన్నాడు, ఆర్ యు క్రేజీ, నీకు ఏమైంది, నీకు మెంటలా నీకు అని అడిగినట్లు అడుగుతాడు ఆయన. ఏమనంటే, నాకు నా కుడి పక్కన ఎడం పక్కన కూర్చోవడానికి ఇది కాదు, అలా లోకములో ఉన్నటువంటి శాసకులు, లోకములో ఉన్నటువంటి నాయకులు, లోకములో ఉన్నటువంటి అధికారులు ఆ విధంగా చేస్తారు, కానీ నేను అటువంటి వాడిని కాదు. నా రాజ్యములో ఎలా ఉంటుంది అని అంటే, నా రాజ్యములో ప్రధానుడై ఉండాలనుకున్న వాడందరికీ పరిచర్య చేయాలి.
అని దేవుడు తన సార్వభౌమాధికారాన్ని, యేసుక్రీస్తు తన సార్వభౌమాధికారాన్ని హీ డిఫైన్స్ ఇట్ వెరీ వెల్, చాలా చాలా స్పష్టంగా ఆయన చెప్తాడు. సో ఇటువంటి దేవుణ్ణి చూసేవారిని, ఎటువంటి దేవుణ్ణి, ఆయన ఆకాశం ముందుండి తనకిష్టం వచ్చినట్లుగా ఎలా చేస్తాడు, తనకిష్టం ఏంటి అని అంటే ఇదిగో ఇది నా రైట్ సైడ్ ఒకటి కూర్చోవాలి, లెఫ్ట్ సైడ్ ఒకటి కూర్చోవాలి అన్న డెసిషన్స్ కూడా he comes down and serves and sets an example so that there is a way that you decide, there is a way that you choose to be on his right and choose to be on his left. ఆయన మార్గమును చూపించడానికి ఇష్టపడేటటువంటి దేవుడుగా మనకు యేసుక్రీస్తునందు మనకు కనిపిస్తాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవత్వం యొక్క ఏముంది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతత్వమును అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. పైన కూర్చుని మా దేవుడు తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు అని అంటే ఏంటి అని అంటే యేసు క్రీస్తు యొక్క ఆయన యొక్క మూర్తిమంతత్వము, దేవుని యొక్క తత్వమును ఆయన యందు మనం గమనిస్తాం. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి సార్వభౌమాధికారం ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు, ఏ విధంగా తను తాను ఆయన బయలుపరుచుకున్నాడు అని చూస్తే ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిసైడింగ్ ఎవ్రీథింగ్, డిక్లేరింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెటిక్యులస్లీ చాలా చిన్న చిన్న విషయాలను కూడా పెత్తనం చేయటం ఆయన చేయలేదు, ఆయన అలా చేయలేదు. అండ్ 8వ వచనంలో వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అని అంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే ఏదెను తోటలో మనుషుడు ఆదాము హవ్వలు దేవుని యొక్క ఈ సృష్టిని ఒకసారి అర్థం చేసుకోండి. హెవెన్ అండ్ ఎర్త్ అంటే పరలోకము భూలోకం. God in the beginning God made heavens and earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను నిర్మించాడు. Heavens and earth, Adam and Eve, ఆదాము మరియు హవ్వ కదా, జంటలుగా heavens and earth, ఆదాము మరియు హవ్వలు. ఆ తర్వాత వారిరు ఆదాము హవ్వలకు ఏమిచ్చాడు, అధికారం. ఏమని అధికారం ఇచ్చాడు, ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకోండి, రైట్. వాగ్దానముతో కూడినటువంటి ఆశీర్వాదం అని చెప్పాలి. సో మనకు ఒక వాగ్దాన భూమి ఉంది అని ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏదైతే చెప్పబోతున్నాడు 3వ అధ్యాయంలో, పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడినటువంటి మీ చూస్తారా 3వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పికన్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఏం ఒప్పుకున్నాం మనం, ఇంతకు ఏంటి పరలోక సంబంధమైన పిలుపు అని అంటే ఆయన ఒక వాగ్దాన భూమిలో ఆదాము హవ్వలను ఉంచాడు. ఆదాము హవ్వల స్టోరీని, ఇశ్రాయేలు స్టోరీని కనుక గమనిస్తే అచ్చుగుద్దినట్లు సేమ్ ఒకటిగా ఉంటుంది. ఎలా ఆదాము హవ్వలను ఆయన కుటుంబముగా ఆయన ఒక వాగ్దాన భూమి అయినటువంటి ఏదెను తోటలో ఉంచాడు. వీరిద్దరూ దేవుని యొక్క అధికారమును, లేకపోతే దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క అంటే వాగ్దాన స్వరూపం, వాగ్దాన సంబంధమైన పోలిక, వాగ్దాన సంబంధంగా రాజ్యం చేయటం అంటే అక్కడ ఉన్నటువంటి పశు పక్షుల మీద, భూమి మీద, సమస్త జీవ జంతువుల మీద వాగ్దానముల దాని ఏమంటారు చేయటం, జన సమూహముల పైన చేయాల్సినటువంటి దేవునికి మరియు సృష్టికి నడుమ చేయాల్సినటువంటి యాజకత్వం, రైట్. వాట్ ఈస్ యాజకత్వం అంటే అర్థం ఏమిటి, ద representation between the creation of God and the creator himself. ఆయన చల్లపొద్దున వచ్చి వారితో మాట్లాడటం, సహవాసం, ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలో బాధ్యతాయుతమైనటువంటి ఈ ఒడంబడిక, లేకపోతే a covenant between men and God which involves responsibility, బాధ్యతాయుతమైనటువంటి ఒడంబడికలో వాళ్ళని తీసుకొని వచ్చి విస్తరించమని చెప్పి వాగ్దానం చేసి చెబితే వీళ్ళేమనుకున్నారు అని అంటే అలా కాదు, పెత్తనం చేయటం అన్నది బయట నుంచి వచ్చినటువంటి సోర్స్, లేకపోతే until then the source of life, the source of truth was God. అప్పటి వరకు వారి సత్యానికి మరియు ఆ సత్యము కారణంగా వచ్చే జీవానికి సోర్స్, పునాది, లేకపోతే స్తోత్ర, లేకపోతే కారణం, మూలం ఎవరు అని అంటే దేవుడై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు దేవుని యొక్క దేవుడు నాకు సోర్స్ అయి ఉండాలి అన్నటువంటి దీని నుంచి
పక్కకు తొలగారో 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసావు, మహిమా ప్రభావములతో వాడు కిరీటం ధరింపజేసావు. హీ గేవ్ us the crown, కిరీటం ఇచ్చాడు, యు రూల్ ఓవర్ ఇట్ అని అన్నాడు. కానీ బికాస్ వి బిలీవ్డ్ ఇన్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అంటే జస్ట్ నోయింగ్ అండ్ డిఫైనింగ్ థింగ్స్ ఆన్ అవర్ ఓన్. మన సొంతముగా మనము విషయాలను మంచి చెడులకు సంబంధించిన నిర్ణయాలను మనం చేయటం. ఇంతవరకు తెలిసింది ఏమిటి? గాడ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ గుడ్ అలోన్. ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, అది మాత్రమే మంచిది. కానీ ఇప్పుడు మనకు తెలిసేది ఏమిటి అని అంటే బికాస్ వి చోజ్ నాట్ టు obey, we chose not to obey God, or we chose to have మన సొంత ఈగో, మనం దేవునితో సమానమైన ఉన్నటువంటి ఈ గర్వం ఏదైతే ఉందో దానిని ఐడల్ చేసుకున్నాం, విగ్రహం చేసుకున్నాం. కాబట్టి మనం ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగం ప్రకారము మనం దేన్ని పూజిస్తామో వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు వారందరూ వాటి వంటి వారవుతారు. we chose death, God gave life. The source that we drew life from was God. దేవుని నుంచి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది, స్వతంత్రులుగా బ్రతికాం. కానీ ఆ పవర్ కార్డ్ మనం కట్ చేసాం. ఈ పవర్ కార్డ్ తీసుకెళ్లి మనం ఏమనుకున్నామంటే బ్యాటరీ దాన్ని ఏమంటారు పవర్ హౌస్ నుంచి తీసేసి ఇంకేదో సోర్స్ లో పెట్టాం. దాన్నే సాతాను అంటాం. సాతానుకు లేకపోతే ఏ గర్వము కారణంగా అయితే పడద్రోయబడినటువంటి శక్తులు ఉన్నాయో వాటికి మనం అధికారమును ఇచ్చేసాం. అధికారం ఇచ్చేయటం కారణంగా వి స్టార్టెడ్ బికమింగ్ లైక్ దెమ్. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు కూడా వారి వంటి వారు అవుతారు. అందుకనే పెత్తనం చేస్తాం, అందుకనే తిడతాం, అందుకనే అసూయ, అందుకనే క్రోధం, అందుకనే సో వి స్టార్టెడ్ డిఫైనింగ్ సిన్. అదేదో మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మనం దాన్ని ఏమంటారు, సీరియల్ చూడకూడదు, నువ్వు సీరియల్ చూసావు పరలోకంగా అది నరకం పోతావు అంటే see how we have reduced gospel to TV serials. We have reduced gospel to is there a place for that? Yes, but that is not ultimate. దానికి సందర్భం ఉంది కానీ అదే కాదు. నువ్వు రూల్ బుక్ కాదు క్రైస్తవ జీవితం. ఇట్ ఈస్ అబౌట్ ద లార్జర్ పిక్చర్. సో ఆదాము హవ్వలు భూమి ఆకాశములు, అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఇశ్రాయేలు, వీరు రాజ్యం కోల్పోయి బయటకు వచ్చారు. ప్రభువు వీరి ద్వారా అబ్రహామును ఎన్నుకున్నాడు, అబ్రహాము ద్వారా ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుని ఎక్కడికి పంపించాడు? దాన్ని ఏమంటారు, అబ్రహాము యాకోబు కుమారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తు నుంచి వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు. అంటే ఎక్కడి నుంచి? బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి ఎలా తీసుకొచ్చాడు? గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మోసుకొని వచ్చాను అని అంటాడు. అండ్ ఆయన ఆ స్టోరీలో ఆ హిస్టరీలో దేవుడు తాను చేయాలనుకుంటున్నది, ప్రపంచం యావత్తుకు విడిపించాలనుకుంటున్నటువంటి తన మహత్వాకాంక్ష, తనకున్నటువంటి ఈ పెద్ద దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని యావత్ ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఆదం అండ్ ఈవ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ Israel. It is not just about Abraham. It is not just about Isaac. It is not just about Yaakov. It is not even just about Israel. వారు బయటకు వచ్చిన తర్వాత వారి ద్వారా భూ ప్రపంచములను నేను I want to sum it up in Jesus Christ. వారి ద్వారా యేసుక్రీస్తు ద్వారా ప్రపంచమును నేను పరలోకమును మరియు భూలోకమును I want to sum it up. So it blows your mind. నీ మైండ్ పగిలిపోతుంది ఆయన దర్శనం కనుక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. కానీ ఫర్ సమ్ రీజన్ మన థియాలజీ ఎక్కడ ఆగిపోతుంది అంటే నేను చచ్చిపోవాలి పరలోకం వెళ్ళిపోవాలి అనే దగ్గర ఆగిపోతుంది. దట్ ఈస్ వేర్ ఐ థింక్ వీఆర్ గోయింగ్. మనం ఎక్కడో తప్పు చేస్తున్నామని నాకు అనిపించింది. నా వ్యక్తిగతంగా నేను చదువుతున్నప్పుడు బైబిల్ నాకు ఇలా అర్థమవుతుంది. సో ఐఎమ్ గ్లాడ్ దెర్ ఆర్ మోర్ పీపుల్ who look at Bible like me as well. సో లెట్స్ సీ. సో 9వ వచనం నుంచి చూస్తే ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి 9వ వచనం అంటే 115వ కీర్తన 9 నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము,
వారి కేడము, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మకం ఉంచండి. సో హీస్ నౌ టాకింగ్ అబౌట్ ది ఆపోజిట్. పైన కూర్చొని ఆయన రాజ్యం చేస్తున్నాడు, కానీ మీరు విశ్వసించినటువంటి వాళ్ళలాగా మీరు అవ్వకుండా ఆయనను విశ్వసిస్తే, ఆయనను నమ్ముకుంటే ఎలా అవుతారు? మీరు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదిస్తాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు, పిల్లల్నేం పెద్దలనేం ప్రతి ఒక్కరిని యెహోవా యందు భయభక్తులు గల ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. నో హీ ఈస్ ఇన్వైటింగ్ పీపుల్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ విజన్. ఆయన వంటి వారం మనం అవుతాం, ఆయనలాగా దర్శనం చూస్తాం, ఆయనలాగా అందరిని ప్రేమిస్తాం, ఆయనలాగా అందరి కోసం హెవెన్స్ అండ్ ఎర్త్ మధ్యలో మనం యాజకత్వం చేయగలుగుతాం. సో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించిన భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినారు. 16వ వచనం నుంచి వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. సి ఇన్ హిస్ సావర్నిటీ, ఆయనకున్నటువంటి ఈ సార్వభౌమాధికారంలో ఆయన ఆకాశమందు ఎలా కూర్చుని అయితే దాన్ని ఏమంటాడు అన్నిటిని జరిగిస్తున్నాడో అలా భూమిని మనుషులకు ఇచ్చాడు. హి గేవ్ ఇట్ టు us. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఎవరు స్తుతింపరో వారు మృతులవుతారు. ఎవరు స్తుతింపరో దాన్నే మనం ఏమంటున్నాము అనంటే టు బి అవే ఫ్రమ్ గాడ్, టు నాట్ ఇమిటేట్ క్రైస్ట్. ఆయన రాజ్యములో భాగము కాకుండా ఆయన రాజ్యం నుండి నాకు వద్దు అనుకునే వాళ్ళ గురించి వాళ్ళు మౌనులైపోతారు. దెర్ ఇస్ నో, ఐ మీన్ దాన్ని మనం హెల్ అంటున్నాం. ఆ హెల్ కు లేదా ఆ నరకానికి మనం యాంథ్రోపోమార్ఫిక్ భాషలాగా అగ్గి మండుతుంది, పురుగు చావదు, అది ఇవన్నీ ఓకే. దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. నిజానికి అక్కడ అగ్గి అంటే మనం కట్టెలు ఎత్తుకుపోయి పెట్టేది ఏమి లేదు, గ్యాస్ చేంబర్లు పెట్టేది లేదు. We will talk about that sometime later, but it is about not being the true image bearers. అంటే యేసుక్రీస్తు దేవుడు మనకి ఏదైతే ఆయన పోలికను ఉంచాడో, ఆయన స్వరూపంలో చేశాడో అది నాకు వద్దు అని చెప్పుకోవడం. ఇక నాకు వద్దు, నేను దేవుని స్వరూపంలో ఉండను. నాకు ఏ స్వరూపంలోకి మారినప్పుడు అది పోగొట్టుకుంటాను? 8వ వచనం, వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారైపోతారు. వాటి వంటి వారై ఉన్నారు, అదే వారి డెస్టినీ. దే విల్ బికమ్ లైక్ దోస్. చెవులుండి మాట్లాడలేరు, కనులుండి చూడలేరు. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ చూసింగ్. బట్ గాడ్, దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని చిత్తం ఏమిటంటే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదు. పీపుల్ హూ వర్షిప్ యెహోవా, యాహ్వేని ఆరాధించేవారు పోలికలో కుంటుబాటు ఇప్పుడు ఉన్న కారణంగా కొత్త నిర్ణయాలు, కొత్త దాన్ని ఏమంటారు నిర్వచనాలు ఇస్తూ ఉన్నప్పటికీ ఏం చేస్తున్నాడు అనంటే ఆ నిర్వచనలో లోపాలను సరి చేసుకుంటూ వస్తారు. సో జీసస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్. ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడు? దీన్ని సమప్ చేయటానికి, దాన్ని సంపూర్ణం చేయటానికి, లేకపోతే గ్లోరియస్ రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. బట్ హీ ఆల్రెడీ ఇనాగరేటెడ్ ఇట్. ఆయన ఆల్రెడీ ఇనాగరేట్ చేశాడు కాబట్టి పాపం అంటే రూల్ లేదో మనం మిస్ అయ్యాం అన్నదానికి కాకుండా అసలైన మానవత్వం, ద రియల్ ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని ఇమేజ్ నాలో ఉంది. అండ్ హీ జస్ట్ టెలింగ్ మీ, ఆయన చెప్తున్నాడు, అరే బాబు, బాధ్యత విస్మరించకుండా దేవుడు నిన్ను తన స్వరూపంలో ఉంచాడు అని అర్థం చేసుకుని బ్రతకగలిగితే అదే నా స్వరూపంలోనికి రావటం. అండ్ దట్ ఈస్ వాట్ 3వ అధ్యాయం నుంచి మొదలవుతుంది మనకి. సో కాంటెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నీతిని మనం ఏమనుకుంటున్నాం అంటే, రూల్ బుక్ ఏదో తప్పు చేశాను, యేసుప్రభు చచ్చిపోయాడు, నాకు ఆయన నీతి ఇచ్చాడు. దట్ ఈస్ వన్ పార్ట్. దట్ ఈస్ అది అవసరమే మనకు, అది ఒక భాగం. బట్ నిజానికి నీతి ఏంటి? వాట్ ఈస్ రైచియస్నెస్? రైచియస్నెస్ ఈజ్ అబౌట్ ఫెయిత్. ఆయనను నమ్మటం. అబ్రహాము నమ్మాడు, ఆయనకు అది నీతిగా ఎంచబడింది. మనం యేసు అనే రాజును నమ్మి ఆయన చూపించినటువంటి ఈ బృహత్ ప్రణాళికలో ఆయన మనకి ఇచ్చేటటువంటి రాజ్య భారం, ఆయన మనకి ఇచ్చినటువంటి కింగ్షిప్, ఆయన మనకి ఇచ్చినటువంటి యాజకత్వం అర్థం చేసుకోవటం. పరలోకం అంటే సి ద డెఫినేషన్స్ దట్ వీ హ్యావ్. పరలోకం అంటే ఏంటి? బంగారు మేడలు, అవి ఇవి. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు ఇక్కడ దీన్నంతా నాశనం చేసేసి అక్కడికి వెళ్ళిపోతామని కాదు. ఇట్ ఈస్ అబౌట్ బ్రింగింగ్ గాడ్స్ ప్రెజెన్స్ హియర్.
దేవుడు మన మధ్య నివసించడం. మనం ఇంతకుముందు పోయిన వారం చూసినట్లుగా జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదివితే మనం చూస్తాం. అలాగే ఇర్మియా లో మనం చూస్తాం. ప్రణాళికలో మనం పొరపాటు పడ్డాము అని అంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కటి కూడా కేవలం ఒక రూల్ పుస్తకం అయిపోతుంది. బట్ ఇఫ్ యూ కెన్ సీ ద విజన్ ఆఫ్ గాడ్, ద బ్రైటర్ విజన్ ఆఫ్ గాడ్, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇట్ బికమ్స్ అలైవ్ టు us. నిర్గమకాండం 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం, ఇలా ఎక్కడ చూసినా కానీ మనకు యెహోవాయే రావటం, యెహోవాయే మన మధ్యలో ఉండటం, జకర్యాలో చెప్పినట్లుగా యెహోవా మన మధ్య ఉండటం, మలాకి ఆఖరి గ్రంథంలో చెప్పినట్లుగా అయ్యో ప్రభువే మన మధ్యకు రావటం. మనం టెంపుల్ అంటే మందిరాన్ని కట్టుకుని అక్కడ నిజానికి ఈ రోజుకు కూడా సబ్బాతు జరిపినప్పుడు, లేకపోతే పాస్ ఓవర్ అంటాం కదా, అంటే పస్కా బలి జరిగినప్పుడు దేవుని సన్నిధి కోసమే వాళ్ళు అలా చేస్తారు. దేవుడు అంటే ఫ్యూచర్ రాబోయేటటువంటి లిబరేషన్ ఆల్రెడీ వచ్చింది అని నమ్మి చేస్తారు. బట్ వాట్ క్రైస్తవ ఉద్దేశం, దాన్నే తీసుకుని మనం క్రైస్తవ ఉద్దేశం ఏం చెప్తున్నాము అని అంటే, ఇప్పుడు మనం ఈ సృష్టి యావత్తును యేసుక్రీస్తునందు సమప్ చేయాలి. దానికి నువ్వు నేను అంటే భవిష్యత్తులో జరగబోయే దానికి ప్రెసెంట్ లో ఇప్పుడు అంటే వర్తమాన కాలంలో నువ్వు భవిష్యత్తును జీవించగలగాలి. అండ్ దాట్ ఈస్ ది ఫోకస్. భవిష్యత్తులో జరగబోయేదాన్ని వర్తమానంలో నువ్వు జీవించి చూపించగలగాలి. అదే నూతన సృష్టి. కాగా ఇప్పుడు క్రీస్తునందున్న ప్రతివాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే వి ట్రై టు మేక్ ఇట్ మోర్ రిలీజియైజ్డ్. నూతన సృష్టి అని అంటే ఏదో ఫీలింగ్స్ మారిపోతాయి. వెల్, దెర్ ఈస్ ప్లేస్ ఫర్ దాట్, ఫీలింగ్స్ మారిపోవటం. బట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ యువర్ లాయల్టీ. ఇట్ ఈస్ మోర్ అబౌట్ యువర్ ఫోకస్. ఇట్ ఈస్ మోర్ అబౌట్ నీ ఆలోచన దృక్పథం మారిపోయి ఈ ప్రపంచం అంతటిని కూడా దేవుడు రెన్యూ చేస్తాడంట. అంటే ఇప్పుడు బస్ పాస్ ఉందనుకోండి, బస్ పాస్ రెన్యూవల్కి వెళ్తాం మనం కదా, అట్లా రెన్యూ చేస్తాడంట. సేమ్ పాస్, దేర్ ఇస్ నో డిఫరెన్స్, బట్ ఇట్ విల్ బి ఎ న్యూ వన్ ఇన్ విచ్ ఐ విల్ బి విత్ గాడ్ అండ్ ఐ విల్ బి రూలింగ్ ఓవర్ ఇట్. నేను ఆయనతో కలిసి ఉండి ఆయన ప్రతినిధిగా నేను దాని మీద రాజ్యం వెళ్తాను. ఎందుకు వెళ్తాను? ఆయన ఆదికాండము 1వ అధ్యాయంలో ఇచ్చినటువంటి 26-28 వచనాల్లో ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడినటువంటి ఆశీర్వాదం, దాన్నే ఇప్పటి వరకు ఆయన కొనసాగిస్తున్నాడు. మధ్యలో మనం ఏదో తప్పు చేస్తే ఆయన తూచ్ అని చెప్పి ఆయన కుమారుడిని పంపి ఏదో సరి చేసేసి మళ్ళీ తూచ్ అని చెప్పేసి మళ్ళీ నో. దిస్ ఈస్ ఆల్ జస్ట్ వన్ ప్లాన్. దెర్ ఇస్ నో ప్లాన్ బి ఫర్ గాడ్. ఇట్ ఈస్ జస్ట్ వన్ ప్లాన్, అండ్ దట్ ప్లాన్ ఈస్ భూమి ఆకాశములు ఆదాము హవ్వలు. ఆయనకొక కుటుంబం కావాలి. ఆ 2 రెల్మ్స్ ను కలపటానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కూడా సహోదరులుగా చేయటానికి he came down bringing the godhood in the human form. మనుష్యుని యొక్క స్వభావమును ధరించుకుని దేవుడు క్రిందికి రావటం, మనందరితో పాలి భాగస్తులుగా, రక్తమాంసములలో ఉన్న మనకు ఆయన పాలి భాగస్తుడు అవటం, దాని ద్వారా ఆయన లేఖనాలు చెప్పినట్లుగా అన్ని జరిగించడం, స్వేచ్ఛ కలిగినటువంటి క్రొత్తదనాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ స్వేచ్ఛ కలిగినటువంటి క్రొత్తదనం గురించి 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 2 పేతురు 3:13. అండ్ we will go into third chapter. We'll finish it faster. 7 minutes ఉన్నాయి, 7 minutes కంప్లీట్ చేస్తాం. 2 పేతురు 3:13. అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. రైట్. సో ఫర్ సమ్ రీజన్ రైచియస్నెస్, నీతి అనగానే ఇట్స్ అబౌట్ మనలో ఏదో కెమికల్ రియాక్షన్ లాగా ఇంకేదోగా మనము అంటే మనం చదివే థియాలజీని బట్టి డిఫైన్ చేసుకుంటుంటాం. వేరాస్ నీతి అన్నది ఇట్ ఈస్ బేసికలీ ది రిప్రజెంటేషన్ ఆర్ బీయింగ్ ట్రూ హ్యూమన్. దేవుడు నిన్ను ఏ పర్పస్ కోసం ఏ విధంగా తన స్వరూపంలో చేశాడో ఆ విధంగా ఆ స్వరూపంలోనికి రావటమే నీతి. అది విశ్వాసము ద్వారా జరుగుతుంది. అలా మనం అందరము రూపాంతరము చెందినప్పుడు, సజీవ బలియాగములుగా మనల్ని మనం సమర్పించుకుని ఒకానొక సమయం రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందుతూ ఉంటాం. ఒక సమయం వచ్చినప్పుడు మనం we will be in the glorified situation, లేకపోతే మహిమకరమైనటువంటి స్థితిలోనికి వెళతాం. కోల్పోయిన మహిమను
తిరిగి సంపాదిస్తాం. కోల్పోయిన మహిమను తిరిగి ప్రభు మనకు ఇస్తాడు. తిరిగి సంపాదించడం అనంటే విశ్వాసము ద్వారా మనకి ఇస్తాడు. ఆ కోల్పోయినటువంటి మహిమ ఆదాము ఏదైతే కోల్పోయాడో అది మనం తిరిగి సంపాదించి ఆయనతో పాటు ఉన్నప్పుడు ప్రభా మరి కాల్ ద్వారా మరి ప్రభా బంధువులు కనెక్ట్ అంత నీతి ఉంటుంది. ఆ నీతిలో మనం ప్రభా మరి మేము కలుసుకోలేకపోయాం ప్రభా. సో I guess I don't want to get into more of that. So మూడవ అధ్యాయం చదువుతాను. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఏంటి ఆ పరలోక సంబంధమైన పిలుపు? ఇంతవరకు మనం చూసాం. టు సమ్ అప్, పరలోక, ద రెల్మ్ ఆఫ్ హెవెన్స్ అండ్ రెల్మ్ ఆఫ్ ఎర్త్, టు యునైట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు యునైట్ చేయటం మరియు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు మన ముందు పరిచినప్పుడు మనము అందులో నీతి కలిగి జీవించడం, నీతి కలిగి నిత్యత్వములో ఆయనతో కలిసి ఉండటం. నిత్యత్వములో ఆదాము హవ్వలు ఏ విధముగా అయితే దేవునితో సహవాసం చేశారో ఆ గ్రాండ్ ప్లాన్, ఆ మహా విశాలమైనటువంటి ఆ ప్రణాళికలో మనము భాగమవటానికి పిలువబడ్డాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో కానీ ఇక్కడ ఒకవేళ ఇదంతా మనము కాంటెక్స్ట్ చూడకపోతే మూడో అధ్యాయం మనం ఎలా అర్థం చేసుకుంటామనంటే, ఓకే, పరలోక సంబంధమైన పిలుపు అంటే మనం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం కాబట్టి మనం ఇక్కడ యూదులుగా ఉన్నాం కాబట్టి భక్తితో యేసు ప్రభువుని నమ్ముకోవాలా, యేసు ప్రభువును పాటలు పాడాలా, చర్చికి వెళ్ళాలా, విచ్ ఇస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ రైట్. రిలీజియస్ గా మనం ఉండాలి. సో దట్ ఈస్ దెర్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. వీటన్నిటికీ కూడా ఒక పోర్షన్ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ట్రూత్. అదే సమస్తము కాదు. అది రాబోవు సత్యాన్ని లేకపోతే ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని చాలా మైక్రోస్కోప్ లో చూసేటటువంటి అనుభవం. మైక్రోస్కోప్ లో ఒక డైనోసార్ ను మనము చూసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా దేవుని యొక్క విశాలమైనటువంటి ఈ దృక్పథాన్ని చచ్చిపోతే పరలోకం పోవడం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఇట్. ఇట్ ఈస్ అబౌట్ representing God to make this world a better place, a place where Jesus, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా బియారిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఆ బియారిట్యూడ్స్ అన్ని మాట్లాడినప్పుడు ఆయన రాజ్యము ఎలా ఉంటుంది, ఆయన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటారు, ఆయన రాజ్యంలో ఈ నీతి ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఆ పిలుపులోకి పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును పక్షమంచు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లు ఎవరు? క్రింద మనం చదివితే 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎలా మనమే ఆయన ఇల్లు. ఈస్ టాకింగ్ అబౌట్ అస్. దేవుని ఇల్లంతటిలో అంటే అందరు ప్రజలలో, మనుషులందరిలో కూడా ఎవరైతే విశ్వాసము ద్వారా యెహోవా దేవుని నమ్ముకున్నారో, అంటే ముఖ్యంగా యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదులను ఎవరైతే తీసుకుని వచ్చాడో బయటకు వారి గురించి మాట్లాడుతున్నారు. బయటకు తీసుకొచ్చిన వాళ్ళందరిలో కూడా మోషే ఏమై ఉన్నాడు? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు, లాయల్ గా ఉన్నాడు. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. ఈయన కుమారుడే ఉండి కూడా మోషేలాగా కాకుండా మోషే ఇంటిలో ఒక భాగం, ఈయన నిర్మించినటువంటి వాడిలో భాగం. ఎందుకు? మూడో వచనం చెప్తోంది, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు. ఏంది ఇక్కడ ఇల్లు? ఏంటి? ప్రజలు. ఏ ప్రజలు? ఆయన సర్వ సృష్టికి రిడెంప్షన్, సర్వ సృష్టికి విడుదల కలుగ చేయటానికి మాధ్యమాలుగా ఎన్నుకున్నటువంటి ప్రజలు. ఆ ప్రజలందరిలో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు, యేసు గురించి చెప్పినప్పుడు కట్టిన వాడి కంటే కట్టించేవాడు గొప్పవాడు. ఈయన అంటే యేసుక్రీస్తు ఏంటి? ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు అనంటే ఈయన కట్టినవాడి ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు. అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటి? ఇల్లు అంటే ప్రజలు, వీళ్ళందరిలో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడు. కట్టించేవాడు ఈ ఇంటి కంటే గొప్పవాడు అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్తున్నారు అని అంటే,
ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. కట్టించేవాడు అయ్యుండి ఈ ఇంటిలోకి వచ్చి ఈ ఇంటిలో ఆయన చేసినటువంటి పని, కుమారుడు, ఈ కుమారుని గురించినటువంటి వివరణ అంతా కూడా మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఈ కుమారుడు ఇంటిలో భాగం కాదు, కానీ ఈ కుమారుడు ఇంటిలో భాగమై వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. సో గాడ్ డ్వెలింగ్ విత్ us. ఇమ్మానుయేల్ అన్నటువంటి మాట మనకి ఇక్కడ గుర్తొస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉండటం, దేవుడు మనతో ఉండటం, దేవుడు మనలో ఉండటం. ఇట్స్ ఎ మైండ్ బాగ్లింగ్ idea, my brothers, my sisters. It is not just some theology where you die and go to heaven. చచ్చిపోయి పరలోకం పోయే థియాలజీ అంత కేవలం భక్తి అనేటటువంటి ఆలోచన కాదు. దిస్ ఈస్ అబౌట్ బ్రింగింగ్ టూ వరల్డ్స్ టుగెదర్. రెండు వేరు వేరు రెల్మ్స్ ను ఒక చోటికి తీసుకొని రావడం. ఆ ఒక చోటికి తీసుకొని అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అండ్ వీ హ్యావ్ టర్న్డ్ ఇట్ అప్సైడ్ డౌన్. మనం దాన్ని ఉల్టా చేసేసి, నేను చచ్చిపోయి నీ లోకం పోదును గాక, నేను చచ్చిపోయి నీ రాజ్యం పోదును గాక. వెరస్ జీసస్ సింప్లీ సేస్ నీ రాజ్యము వచ్చును గాక. అండ్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చేసింది? when జీసస్ వాస్, యేసుక్రీస్తు ప్రభు ఇలాంతటిలో నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన తిరిగి లేచాడు. సార్వభౌముడైనటువంటి దేవుడు పరలోకములో కూర్చుని తనకు ఇష్టం వచ్చినట్లు జరిపిస్తూ ఉన్నాడు. భూమిని నరులకు ఇచ్చాడు. ఆ భూమిలో ఏం జరగాలి? నరులు చేయాలి. నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చినటువంటి దేవుడు పునరుత్థానుడై ఏమంటున్నాడంటే, పరలోకమందును భూలోకమందును ఈస్ బ్రింగింగ్ బోత్ ద వరల్డ్స్ టుగెదర్. రెండు ప్రపంచాలను ఒక చోటికి తీసుకొచ్చి, రెండు రెల్మ్స్ ను ఒక చోటికి తీసుకుని వచ్చి అంటున్నాడు, నౌ ఐ హ్యావ్ అథారిటీ, నౌ ఐఎమ్ ఇన్ బోత్ ప్లేసెస్, ఐఎమ్ ఇన్ యూ. దేవుని రాజ్యము మీరు చేయి చాచి పట్టుకునేంత దగ్గరలో ఉంది. దేవుని రాజ్యం మీలో ఉంది. ఇట్ ఈస్ అమాంగ్ యూ కదా. సో మనము ఆయన ఇల్లుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, యెహోవా తన సింహాసనమును విడిచి వచ్చాడు. వచ్చినటువంటి యెహోవా ఎందరు ఆయనను హత్తుకొందురో వారందరూ యెహోవాకు పిల్లలగుదురు, యెహోవా జనులగుదురు. 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. సో దిస్ ఇస్ ఆల్ జస్ట్ వన్ స్టోరీ. ఒకే కథనం, ఒకే చరిత్ర. దెర్ ఇస్ నో తూచి లేదు. దేవుడు ఏదో చేయాలనుకున్నాడు, మనం ఏదో చేసేసాం, ఆయన ఏదో అయిపోయింది, సడన్ గా తన కుమారుడు వచ్చి చచ్చిపోవాల్సి వచ్చింది, ఆయన చంపితే గాని మనకు ఇంకేదో రాలేదు. నో, వి విల్ టాక్ అబౌట్ దిస్ లాస్ట్. ఈ చిన్నది చెప్పిన తర్వాత ముగిస్తాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టి ఉండడం మనమే ఆయన ఇల్లు. బిఆర్ హిస్ హౌస్. ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా మనము మీరు దేవుని మందిరమై ఉన్నారు అని అన్న విషయం మీరు మర్చిపోయారా అని 1 కొరింథీ 3:16. డూ యూ నాట్ నో దట్ యు yourselves are God's temple and God's spirit dwells among you. యేసుక్రీస్తు ప్రభువు లేదా పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి దేవుడు 2 ప్రపంచాలను కూడా యునైట్ చేసే క్రమంలో మనలను, అంటే సంఘములో భాగముగా ఉన్న వారిని, ఆయన శరీరములో భాగముగా ఉన్న వారిని, we are chosen as the royal priesthood. యాజకత్వము మరియు రాచరికము రెండిటినీ ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు, ప్రాతినిధ్యాన్ని ప్రభువు మనకిచ్చి 2 ప్రపంచాలను కలిపేటటువంటి బృహత్ కార్యంలో మనల్ని భాగస్థులుగా చేశాడు. అది పునరుత్థానం చెందినటువంటి బాడీస్ అన్నీ కలిసి అప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు వి విల్ సింగ్. మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నట్లుగా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నట్లుగా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్నట్లుగా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ representation of what God is, beautiful representation of fulfilling God's purpose. దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్గం మనకు అప్పుడు అర్థమవుతుంది. అయితే ఆఖరి ఈ విషయం నేను చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఎవని నిమిత్తం సమస్తమును ఉన్నమో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా
వాని రక్షణకు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగను. ఈ శ్రమల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు we spoke about the cross. శిలువ శ్రమల గురించి మనం మాట్లాడుకున్నాం. సో what సంపూర్ణత ఏంటి, what is the fullness అన్న దాని గురించి 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. Now the moment we try to think about cross, మనము శిలువ గురించి మాట్లాడినప్పుడు మనకు టక్కున వచ్చే ఆలోచన ఏంటి అని అంటే, నా పాపం అక్కడ నేను చచ్చిపోవాలి, ప్రభువైన యేసు చచ్చిపోయాడు. This is how the theology tells us. There is some truth in that. దాంట్లో కొంచెం సత్యం ఉంది. However, శిలువ పైన జరిగినటువంటి అసలు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఆన్ ద క్రాస్ బై డైయింగ్, ఆయన చనిపోతూ ఆయన మరణాన్ని ఓడించాడు. he defeated the death itself. మరణం అంటే ఏందని చూసాం మనం ఇంతవరకు. మరణం ఆదికాండం 1వ అధ్యాయంలోను, అలాగే కీర్తన 115లో మనం ఏం చూసాం, మరణం అన్నది ది ఐడాలట్రీ, అంటే దేవుడు కాకుండా, దేవునితో సంబంధం కాదు, దేవుని నుంచి వచ్చే జీవం కాదు, నాకు వేరే సోర్స్ నుంచి రావాలి ఈ జీవము అన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నప్పుడు ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనం సంపాదించుకున్నామో దాన్నే మరణం అంటున్నాం. ఆ మరణాన్ని, ఆ సంపాదించుకున్న మరణాన్ని మన ఆజ్ఞాతిక్రమము ద్వారా, మన సొంత విగ్రహారాధన ద్వారా, మనల్ని మనం విగ్రహములుగా చేసుకోవడం ద్వారా, మన ప్రైడ్, మనకున్నటువంటి గర్వము కారణంగా విగ్రహములం అయిపోయి మనల్ని మనం చూసుకోవటం ద్వారా, ఆ చచ్చిపోయిన మృతతుల్యమైనటువంటి విగ్రహములను చూసే వాళ్ళు ఏ విధంగా విగ్రహములుగా మారుతారో దాన్నే 115వ కీర్తనలో అది మరణమునకు గురించినటువంటి, లేకపోతే మృత్యువు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మృత్యువును మరియు ఆ మరణాన్ని మనలోనికి రావటానికి మాధ్యమాలుగా ఉపయోగపడినటువంటి పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్, అంటే ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములు, అనగా లేకపోతే అపవాది యొక్క ముళ్ళును, వాడి యొక్క పవర్, వాడి యొక్క శక్తిని, బలాన్ని ఆయన విరిచివేశాడు. Now it doesn't hold any ground. The cross is about victory. ఈ సిలువ ఏదైతే ఉందో, సిలువ యాగం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఓకే ఆయన చచ్చిపోయాడు నేను పరలోకం వెళ్ళిపోతాను. నో, దట్ ఈస్ ఎ వెరీ మినియేచర్ వర్షన్, చాలా చిన్నదిగా కుదించి చూసేటటువంటి ఆలోచన. బట్ ఇట్ ఈస్ అబౌట్ విక్టరీ ఓవర్ ది వరల్డ్, విక్టరీ టు రిడీమ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనికి మృత్యు వచ్చింది, మృత్యువును ఆయన చంపాడు. ఆయన మరణంలో మృత్యువును చంపాడు. మృత్యువును చంపి అక్కడే గనక ఉండిపోయిందంటే కాదు, మనం క్రాస్ దగ్గర ఆగిపోతే కుదరదు. దేర్ ఈస్ రిజరక్షన్, నూతన సృష్టి జరిగింది. మృత్యువును చంపాడు, నూతన సృష్టిని. ఆ విధంగా ఈయన ఇల్లంతటిలో కుమారుడై ఉండి కూడా నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాజును గనక మనము అంతం వరకు అనుసరిస్తే మనమే ఆయన ఇల్లు. He wants to dwell with us. ఆయన మనతో ఉండటమే ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే సృష్టి, ఆ ప్రణాళికలో భాగంగానే ఆదాము హవ్వలు, ఆ ప్రణాళికలో భాగంగానే ఇశ్రాయేలు జనాంగం, ఆ ప్రణాళికలో భాగంగానే ఎక్సైల్ లేకపోతే చెరపట్టుకుపోబడటం, లేకపోతే ఐగుప్తులో ఉండటం, ఆ ప్రణాళికలో భాగంగానే చెరపట్టబడిన వారు విడిపింపబడటం, ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపింపబడటం, ఆ ప్రణాళికలో భాగంగానే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జన్మం మరియు జీవితం మరియు ఆయన ప్రకటన, దేవుని రాజ్యం వచ్చేసింది అన్న ప్రకటన. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన మరణించి మృత్యువును గెలవటం, మరణించి మృత్యు యొక్క ముళ్ళును విరిచివేయటం, మరణించి విక్టోరియస్ గా అంటే జయించి బయటగా సంపూర్ణత, ఆయన శ్రమలలో సంపూర్ణత అంటే ఇట్ ఈస్ అబౌట్ విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క విజయం. ఆ విజయంలో బయటకు వచ్చి ఇప్పుడు అంటున్నాడు, నౌ ఐ హ్యావ్ పవర్, నౌ ఐ హ్యావ్ అథారిటీ, యూ గో అండ్ హ్యావ్ విక్టరీ. నువ్వు జయించిన వాడికంటే అధికుడివి, నువ్వు జయించిన వాడికంటే బలం. గో అండ్ రూల్ దిస్ వరల్డ్ అని అంటున్నాడు. హౌ డు యూ రూల్? అగైన్ ఎలా? యేసుక్రీస్తు యొక్క ఉదాహరణ. దట్ వి విల్ సీ నెక్స్ట్ వీక్. అంటే ఏ విధంగా ఆయన విధేయతను అలా ఉంటాడు. సో నౌ లుక్ ఎట్ ద బ్రాడర్ పిక్చర్. ఈ పర్స్పెక్టివ్ ను మర్చిపోవద్దు. బైబిల్ ఎప్పుడు చదివినా కూడా లార్జర్ పర్స్పెక్టివ్ లో చదవాలి.
మనకు అంటే బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే ఇక్కడ ఒక వచనం అక్కడ ఒక వచనం ఏరుకుని మనకు నచ్చిన మాటలు మాట్లాడుకుని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఇంటికి వెళ్ళిపోతుంటాం. బట్ దట్ ఈస్ నాట్ వాట్ హౌ బైబిల్ స్టడీస్ ఆర్ డన్. దిస్ బైబిల్ స్టడీ ఈజ్ అబౌట్ లుకింగ్ అట్ ది హోలిస్టిక్ పిక్చర్. సంపూర్ణమైనటువంటి దృశ్యాన్ని చూడగలగాలి. ఆ దృశ్యం మీరు చూస్తున్నారని నేను ఆశపడుతున్నాను. ఓవర్ టు ప్రవీణ్.